హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ లిస్టు రిలీజ్ చేయటం జరిగింది. 19వ తేదీ అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపల విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు జాయిన్ కావాలి. లేకపోతే రెండో రౌండ్కు వాళ్ళకి ఛాన్స్ ఉండదు. మళ్ళీ నిన్న రాత్రి ఎంఆర్సీ లిస్టు పూర్తి లిస్టును ఫేజ్ 1 అలాట్మెంట్ లిస్టుతో కలిపి నిన్న సీట్ అలాట్మెంట్ లిస్టు మొత్తం రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఎంఆర్సీ విద్యార్థులు 667 మంది వాళ్ళకు సీట్ అలాట్మెంట్ చేసినట్లు ముందుగా లిస్టు కూడా రిలీజ్ చేశారు. అంటే ఎంఆర్సీ విద్యార్థులకు ఒక కళాశాలలో సీటు ఓపెన్ కేటగిరీలో వస్తే వాళ్ళను స్లైడింగ్ ద్వారా మరో కళాశాలకు పంపటం కూడా జరిగింది. అది నిన్న వీడియోలో కూడా మీకు పూర్తి క్లారిటీ చెప్పాను. అంటే ఎంఆర్సీ విద్యార్థులకు ఒక కాలేజీ నుండి మరొక కాలేజీకి స్లైడింగ్ వచ్చింది కాబట్టి రెండో రౌండ్లో స్లైడింగ్ ఉండదు అని ఈ వీడియో ద్వారా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఎంఆర్సీ కేటగిరీ విద్యార్థులకు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లోనే స్లైడింగ్ వాళ్ళే ఇచ్చేశారు ఆటోమేటిక్గా. మీకు ఏ కళాశాలలో సీట్ వచ్చిందో ఆ కళాశాల నుండి ఇంకో కళాశాలకు స్లైడింగ్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ రెండో స్లైడింగ్ అనేది ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి విద్యార్థులకు ఇది ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్పోర్ట్స్ కేటగిరీ విద్యార్థులకు మరియు పీడబ్ల్యూడి విద్యార్థులకు, ఎన్సీసీ విద్యార్థులకు, క్యాప్ కేటగిరీ విద్యార్థులకు రెండో రౌండ్లో సీట్ అలాట్మెంటు ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపల సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులందరూ కూడా మీరు కంపల్సరిగా జాయిన్ కావాల్సి ఉంటుంది. మరో విషయం ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో 8 మెడికల్ కళాశాలలు వచ్చాయి. 8 మెడికల్ కళాశాలల్లో 5 మెడికల్ కళాశాలకు అసలు బిల్డింగ్లే లేవు. వాళ్ళు అద్దె బిల్డింగులు తీసుకుని 50 సీట్లను ఒక్కొక్క మెడికల్ కళాశాలకు తెచ్చుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందుల మెడికల్ కళాశాల బిల్డింగులు, వసతులు, అక్కడ స్టాఫ్ రిక్రూట్మెంటు అన్నీ పారామెడికల్ కాలేజీ మొత్తం కూడా అక్కడ రెడీ అయిపోయింది. కళాశాలకు పర్మిషన్ 50 సీట్లు వచ్చినా కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తిరిగి పంపించేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలలను, మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేస్తున్నారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొత్త మెడికల్ కళాశాలలు రాకుండా పీపీపీ విధానంతో ప్రైవేటీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో 5 మెడికల్ కళాశాలలకు బిల్డింగ్లు లేకపోయినా వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంటు ఎందుకు పర్మిషన్ తెచ్చుకోలేకపోయింది అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా, తెలంగాణలో 5 మెడికల్ కళాశాలలకు బిల్డింగులు లేకనే పర్మిషన్ తెచ్చుకుంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 8,500 కోట్లతో 17 మెడికల్ కళాశాలలకు ఆయన శ్రీకారం చుట్టాడు. గత సంవత్సరం 5 మెడికల్ కళాశాలలు, ఒక్కొక్క మెడికల్ కళాశాలకు 150 సీట్లు వచ్చాయి. మొత్తం 750 సీట్లు వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీట్లు అమ్ముకున్నాడు. మేము అధికారంలోకి వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాము, మెడికల్ కళాశాలలు తీసుకొస్తామని చెప్పారు. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఇప్పుడు కంటిన్యూ చేశారు. అంటే 750 సీట్లలో సగం సీట్లు 375 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఈ సంవత్సరం విద్యార్థులు నష్టపోయారు. అదేవిధంగా ఈ సంవత్సరం 5 మెడికల్ కళాశాలలు రావాలి. ఒక్కొక్క మెడికల్ కళాశాలకు గత సంవత్సరంలో లాగా 150 సీట్లు వచ్చి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కూర్చుంటే ఖచ్చితంగా 5 మెడికల్ కళాశాలలు వచ్చేటివి, ప్రతి మెడికల్ కళాశాలకు 150 సీట్లు వచ్చేటివి, 750 సీట్లు విద్యార్థులకు వచ్చేటివి. అంటే ఈ కొత్త మెడికల్ కళాశాలలో రాకపోవడం వల్ల 750 సీట్లు విద్యార్థులు నష్టపోయారు. 750 సీట్లు ప్లస్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు 375, మొత్తం 1100 సీట్లు పైనే విద్యార్థులు ఈ సంవత్సరం నష్టపోయారు. అటు తెలంగాణ రాష్ట్రంలో 400 సీట్లు, 8 మెడికల్ కళాశాలలు, 50 సీట్ల లెక్కన తెలంగాణ విద్యార్థులు వాళ్ళకి మేలు జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాల్సిన మెడికల్ కళాశాలలు కూడా రాకుండా పోయాయి. దీనివల్ల నెక్స్ట్ ఇయర్ పిడుగురాళ్ళ, పార్వతీపురం, బాపట్ల, పెనుగొండ, అమలాపురం, పాలకొల్లు 7 మెడికల్ కళాశాలలు
రావాల్సి ఉండగా ఈ 7 మెడికల్ కళాశాలలు కూడా పూర్తిగా ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవి నిర్మాణాలు జరుగుతున్నాయి, ప్రస్తుతం ఆపేశారు. ఆ నిర్మాణ పనులు కూడా గత వారం రోజుల ముందు జీవో పాస్ చేసి వాటిని ఆపేయమని చెప్పారు. వీటిని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పీపీపీ విధానంతో ప్రైవేటు పరం చేయాలనుకుంటున్నారు. ప్రైవేటు పరం చేస్తే ఒక్కొక్క కళాశాలలో కన్వీనర్ కోటా సీటే దాదాపు కూడా 4 లక్షల నుండి 5 లక్షల పైనే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఫీజులు పెరగలేదు. 2 సంవత్సరాలు జీవో తీసుకొచ్చారు కాబట్టి గత ప్రభుత్వం ఫీజులు పెరగల. కానీ నెక్స్ట్ ఇయర్కి ఖచ్చితంగా ప్రైవేటు కళాశాల వాళ్ళు ఫీజులు పెంచుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఖచ్చితంగా ప్రైవేటు కళాశాలలో విపరీతంగా ఫీజులు పెరుగుతాయి. వైద్య విద్యార్థులు ఈ రకంగా మెడికల్ కళాశాలలో నెక్స్ట్ ఇయర్కి 7 మెడికల్ కళాశాలలు మరియు దాదాపు మొత్తం 1750 సీట్లు కోల్పోవలసి వచ్చింది అని ఈ వీడియో ద్వారా మీ విద్యార్థులందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. కాబట్టి మనం ఈ విషయం తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తున్నాం. కొత్త మెడికల్ కళాశాలలు రాకపోవటం వల్ల విద్యార్థులు నష్టపోయారు. కట్ ఆఫ్ విపరీతంగా పెరగటం వల్ల కొత్త మెడికల్ కళాశాలలు వచ్చుంటే కాస్తో కోస్తో ఉపశమనం కలిగేది. దాదాపు 1100 సీట్లు వచ్చిగానే ఉండుంటే 1100 మందికి లబ్ధి జరిగి ఉండేది. దానివల్ల విద్యార్థులకు చాలా కట్ ఆఫ్ తగ్గేది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీరు ఆలోచించుకోండి. ఈ యొక్క మన కౌన్సిలింగ్లో ముఖ్యంగా ఫేజ్ 1 అలాట్మెంటు ఈ రోజుతో పూర్తవుతుంది. దాని తర్వాత రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ అనేది ఇస్తాడు. దాంట్లో మీరు జాయిన్ అయిన కళాశాలలోనే ఉంటారా లేకపోతే స్లైడింగ్లో వెళ్తారా అని ఆప్షన్ అయితే ఇస్తాడు. సెకండ్ రౌండ్ కూడా దాదాపు 25వ తేదీ 24 కానీ 25 పైన ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల ఎండింగ్ లోపు సెకండ్ రౌండ్ కూడా పూర్తయ్యి 1వ తారీఖు అక్టోబర్ 2024 నుండి క్లాసులు ప్రారంభమవుతాయని రాత్రి రిలీజ్ చేసిన లిస్టులో క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి విద్యార్థులు 1వ తారీఖు నుండి వైద్య కళాశాలలో మీరు క్లాసులు ప్రారంభమవుతాయని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలియజేయండి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఎంఆర్సీ రిజర్వేషన్ కేటగిరీలో మెరిటోరియస్ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఆల్రెడీ మొదటి రౌండ్లోనే 2వ రౌండ్లో ఇవ్వాల్సిన స్లైడింగు మొదటి రౌండ్లోనే స్లైడింగ్ ఇచ్చిన దానివల్ల వాళ్ళకి మళ్ళీ 2వ రౌండ్లకు ఛాన్సు వేరే కళాశాలకు వెళ్ళేదానికి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మొదటి రౌండ్లోనే స్లైడింగ్ ఇచ్చేశాడు. వాళ్ళకు వచ్చిన కళాశాల ప్రైవేట్ కళాశాలలు వస్తే గవర్నమెంట్ కళాశాలలో ప్రమోట్ చేయటం జరిగింది. కాబట్టి ఎంఆర్సీ విద్యార్థులకు రిజర్వేషన్ 2వ రౌండ్లో ఉండదు. కాబట్టి ఇక నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ని లిస్టులోనే మళ్ళీ సెకండ్ రౌండ్లో సీట్లు భర్తీ ఉంటుంది. ఓసీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో స్లైడింగ్ ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు పెద్దగా కట్ ఆఫ్ తగ్గే అవకాశాలు అనేటివి చాలా తక్కువ అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. జై హింద్.